హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య మాధవరావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మీకు నా వ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. మా పాపది 4th బర్త్డే. సో ఇంకా మన బర్త్డే అనగానే ఫస్ట్ వెళ్ళేది టెంపుల్కే కదండి. సో మేము కూడా అలాగే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము. మీకు లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా. సో మాకేంటంటే మేము ఉండేది వరంగల్లో కాబట్టి అమ్మవారి టెంపుల్ చాలా దగ్గర, మాకు నియర్ బై ఉంటుంది. హార్డ్లీ 10 to 15 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. సో పాప బర్త్డే అనేసరికి ఇంకా మేము అయ్యగారికి కాల్ చేసి అడిగాము. సో పాపది పుట్టినరోజు ఉంది, కొంచెం స్పెషల్ పూజ చేయించుకుందాం అంటున్నాం అయ్యగారు అనేసి అంటేను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఉంటానమ్మా ఈరోజు, అంటే అయ్యగారికి కూడా షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ షిఫ్ట్స్లో మాకు తెలిసిన అయ్యగారిని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. సో 2 o'clockకి రమ్మన్నారు ఆశీర్వచనం కోసము. పాపకి స్పెషల్ ఆశీర్వచనం అనేది ఉండాలి బర్త్డే రోజు అనేసి మేము మధ్యాహ్నం 2 గంటలకు అలా తీసుకెళ్ళామన్నమాట. కానీ చాలా బాగా జరిగిందండి. మెయిన్ అమ్మవారిని అంటే ఒక్క 2 అడుగుల దూరంలోనే అమ్మవారిని చూస్తూ మన గోత్రనామాలు చెప్పించేసి అమ్మాయికి మంచి ఆశీర్వాదం ఇప్పించడం అనేది ఎంతమందికి కలుగుతుంది? ఇంతటి మంచి ఏమంటారు అవకాశం అనేది వస్తుంది చెప్పండి. అది కూడా పుట్టినరోజు, పెళ్లి రోజుల టైంలో చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మాదైతే దర్శనం అయిపోయింది. ఇంకా లోపలికైతే మొబైల్ అలవ్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. లోపల మామూలు ప్రాంగణంలో మాత్రమే వీడియో తీశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారి మీద వేసిన పూలమాల మా పాపకి వేసి అండ్ ఒక జాకెట్ ముక్క కూడా చేతిలో పెట్టేసి గాజులు పూలు అన్నీ వేశారు. అండ్ డాడీకి ఉండి మా చిన్నోడికి కూడా కండువ కప్పేసి అమ్మవారి దగ్గరికి ఇంకా ఆశీర్వాదం అనేది ఇచ్చారనమాట. అలా ఇంకా స్పెషల్ పూజ దర్శనం అయితే మాది అయిపోయింది. సో డేలో మనకు కావాల్సింది ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అంటే దేవుళ్ళ దీవెనలు కదా. సో అదైతే మాకు పర్ఫెక్ట్గా దొరికింది అనుకోవచ్చు. తర్వాత నేను ప్రసాదం తీసుకొచ్చే గ్యాప్లో అయితే మా డాడీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా గోశాల ఉంటుంది పక్కనే. సో పూజ చేపించేసి వాటికి కొంచెం దాన లాంటిది పెట్టించారు పిల్లలతో. ఆయన ఇంటి దగ్గర కూడా మాకు ఆవులని అందరికి తెలుస్తుంది కదా. సో వాటికి కూడా బెల్లంతో అవి పెట్టిపించారు. సో నేను ఆ క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. చూసినా కదా, అమ్మవారి దగ్గర మాలలు మాకు ఇచ్చారు, పిల్లల మెడలో కూడా వేశారు. సో ఇంకా ఆ మాలలు తీసుకొని మేము వెళ్ళాము. మనకి ఈ మాలలు ఏంటంటే పూజ రూమ్కైనా వాహనాలకైనా వేసుకోమని చెప్తారనమాట. సో గాజులు, పూలు, బొట్టు అండ్ ఏమంటారు జాకెట్ ముక్క అవన్నీ ఇచ్చారనమాట. పెద్ద కవర్ ప్యాకింగ్ అయిపోయిందనమాట. మనకి ఒక ఏమంటారు బ్లెస్సింగ్స్తో మొత్తానికి ఇంటికి వెళ్ళిపోయాము. మనకి భద్రకాళి టెంపుల్ అంటే ఒక పెద్ద కొండ ఉంటుంది కదా. ఇంకా మా చిన్నోడేమో అది ఎక్కుతా అని చెప్పేసి ఎక్కగానే మా పాప అన్న ఎక్కాడు, ఇంకా నేను కూడా ఎక్కాలి కదా అనేసి ఇంకా అన్న ఏది చేస్తే అది చేయాలన్నమాట. ఇంకా పాప బర్త్డే కదా, అడిగిన దానికి కొట్టాల్సిందే, ఇంకా వద్దనేది లేకుండా వాళ్ళ తాతయ్య కూడా కాసేపు అలా ఎక్కించారనమాట. నెక్స్ట్ ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఆఫ్టర్ దట్ ఇంకా డెకరేషన్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. పిల్లలైతే అసలు సో ఎగ్జైటెడ్, ఎందుకంటే వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఏదో ఒక సెలబ్రేషన్ ఎలా వస్తుందా అని చూస్తారు. మా బాబాయ్ అయితే ఫ్రెండ్స్కి చెప్పావా మమ్మీ, నా ఫ్రెండ్స్ వస్తున్నారా, ఎవరెవరికి పిలిచావు, నేను కాల్ చేసుకునేదాన్ని ఇంకా తల తింటూనే ఉండింది. ఇంకా డ్రెస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ పాప తీసుకొచ్చిన డ్రెస్సెస్ ఆల్మోస్ట్ 2 or 3 తీసుకొచ్చారు బర్త్డే డ్రెస్సెస్ అని చెప్పేసి. బట్ అవి మాత్రం వేసుకోలేదు. వాళ్ళ చిన్న మమ్మీ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంది బర్త్డేకి. అండ్ మార్నింగ్ పూజ కోసం వేసుకుందేమో వాళ్ళ పాప తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంది. ఇంకా పాపం వాళ్ళ పాపకు కూడా పాసిబుల్ అవ్వలేదు ఫుల్ డే ఇంకా దాంతో స్పెండ్ చేయడానికి. ఆఫీస్ వర్క్స్ వల్లనేమో ఆల్మోస్ట్ లీవ్ పెడదాం అనుకున్నారు, బట్ పాసిబుల్ అవ్వలేదు. వర్క్స్ అలా ఉండేది, ఇంకా డిపెండ్స్. సో ఇంక ఈవినింగ్ అయితే 5 అరౌండ్ అలా వచ్చేసారు ఇంకా పాప బర్త్డే అనేసి. సో ఇంకా పాప కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. వాళ్ళ పాప వచ్చేసి డెకరేషన్లో అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకా మేము కూడా అన్నీ డెకరేట్ చేసేసుకున్నాము. ఓన్గా మనం ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ ఉంది అంటే మనం ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంత హ్యాపీ అనిపిస్తుంది కదండి. మీరు కూడా అంతేనా? నేనైతే చాలా హ్యాపీ అవుతాను. ఇంట్లోనే హ్యాపీగా మనంతటా మనం స్వతహాగా తయారు చేసుకుని ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగే బెలూన్స్తో కానీ మామూలుగా రిబ్బన్స్తో కానీ సెలబ్రేట్ చేస్తాను. అంటే బిఫోర్ వైటీ కూడా నేను ఇలాగే చేసేదాన్ని. ఈరోజు ఏంటంటే ఇంకా మా వారు ఆఫీస్ వర్క్స్ మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కాబట్టి కేక్ కూడా నేను ప్రీ ఆర్డర్ ఇవ్వలేకపోయాను. ఇన్స్టాంట్గా ఇంకా ఆర్డర్ పెట్టాను. ఎవ్రీ ఇయర్ కూడాను బాబుకైనా పాపకైనా నేను ఒక థీమ్ వైజ్ ముందే ఒక 2 or 3 kgs ప్రీ ఆర్డర్ ఇస్తాను, నాకు నచ్చిన కలర్లో, నాకు నచ్చిన థీమ్లో. బట్ ఈ ఇయర్ పాసిబుల్ అవ్వలేదు, నాకు ఆ టైం లేకుండాను, మా వారు కూడా పాపం అందుబాటులో లేకుండాను. సో ఇంకా పర్లేదు అనేసి ఇంకా ఫ్లోలో వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే హ్యాపీలీ డెకరేషన్ ఫినిష్ అయిపోయి ఇంకా అందరిని అయితే ఇన్వైట్ చేసేసి చాక్లెట్స్ అండ్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ మొత్తం కూడా టేబుల్ మీద ప్లాన్ చేసాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే మీకు ఒక చిన్న టాస్క్ ఉంటుంది. అసలు బర్త్డే పార్టీకి ఎంతమంది కిడ్స్ వచ్చారు అనేది మాత్రం ఒకసారి చూసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరు కరెక్ట్గా చెప్పారో నేను చెప్తాను. అండ్ లాస్ట్లో మేము ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి.
చూసినా కదా ఇలా అయితే పార్టీ అయితే రెడీ అయిపోయింది. పాప అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా చాక్లెట్స్ మీద పెట్టేసింది. మనం రిలేటివ్స్లో ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకుంటాం కానీ బట్ పిల్లలకి ఏంటంటే ఆ టైంలో ఏమీ తెలియదు. ఆఫ్టర్ దట్ బర్త్డేస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలనుకుంటారు. ఆ టైంలో ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్స్, మమ్మీ పాప ఇంతే ఉంటారు. పాపం వాళ్ళకి చాలా బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఫస్ట్ బర్త్డే పిక్స్ చూసినా కానీ ఎవరిదైనా ఫస్ట్ బర్త్డేకి వెళ్ళినప్పుడు కానీ మా పిల్లలు అయితే అడుగుతారు, మమ్మీ మాకు ఇంత గ్రాండ్గా చేయవా అని చెప్పేసి. బట్ వాళ్ళకి తెలియదు అంతకన్నా గ్రాండ్గానే చేసి ఉంటాము అని. ఎవ్రీ పేరెంట్స్ పాపం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటారు. ఐ థింక్ ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం సీరియస్లీ ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది హైఫై ఇచ్చుకుంటామో పేరెంట్స్ని. చూస్తున్నారు కదా ఇలా అయితే పెద్ద పెద్ద చాక్లెట్స్కి టెండర్ పెట్టేసింది మా పాపగారు అయితే. ఇంకా పిల్లలంటే ఫస్ట్ అదే కదండి, మామూలుగా బర్త్డే అని కానీ ఇంకా కేక్స్, చాక్లెట్స్, డిజర్ట్స్ మస్ట్ అండి కిడ్స్కి. ఇలా అయితే డెకరేట్ అయిపోయాము, హ్యాపీలీ రెడీ అయిపోయాము, మంచిగా హ్యాపీలీ ఎంజాయ్ చేసాము. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. పాపం ఏంటంటే వాళ్ళకి స్కూల్ ఎవ్రీడే ఏదో ఒక టాస్క్ ఉండడము, ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఉండడం వల్ల మా చిన్నడైతే ఫుల్ బిజీ ఉండేది. ఇంకా ఇలాంటి చిన్న చిన్న పార్టీస్కి మాత్రం చాలా ఎక్సైట్ అయిపోతుంటారు. చూసారు కదా కిడ్స్ అందరూ అయితే వచ్చేసారు పార్టీ కోసం. సో అందరూ కూడాను వెయిట్ చేస్తున్నారు. కేక్ కటింగ్ అవ్వగానే ఇంకా ఎప్పుడు పార్టీ స్టార్ట్ అయిపోద్దా అనేసి నేనైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే కేక్ కటింగ్ అప్పుడు కూల్ డ్రింక్స్ అయితే ఎప్పుడు పెట్టనండి. బికాజ్ ఆఫ్ కూల్ డ్రింక్ అయితే అంత హెల్దీ కాదనేసి చాలా వరకు చెప్తుంటారు కదా. ఏదైనా ఇంట్లో అయితే ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ తీసుకుంటాము. బట్ ఇలాంటి ఫంక్షన్స్కి పిలిచినప్పుడు పిల్లల్ని మాత్రం, పార్టీస్కి పిలిచినప్పుడు పిల్లల్ని మాత్రం అసలు కూల్ డ్రింక్స్ ఇవ్వకపోతేనే బెటర్. వాళ్ళ హెల్త్ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టేసుకొని. అండ్ నెక్స్ట్ ఇలా స్పార్కిల్ అయితే వెలిగించాము. నాకు ఆ స్పార్కిల్ చాలా భయం అండి. ఎప్పుడు కూడా దాని డైరెక్షన్ అనేది స్ట్రైట్గా ఉండి ఎప్పుడు వెలిగించకూడదు. సైడ్ డైరెక్షన్లో వెలిగిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మా అశ్వతికి చెప్పాను కూడాను. బట్ వాడు స్ట్రైట్ డైరెక్షన్లోనే ఉండి ఆన్ చేయడం వల్ల అది స్పార్కిల్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది. బట్ భయం వేసింది కానీ ఇంకా థ్యాంక్ గాడ్ అసలు ఏమీ అవ్వలేదు. బట్ నాకు ఎప్పటికీ నా స్పార్కిల్స్ అంటే కొంచెం భయమే అండి. ఎవరైనా కూడా బర్త్డే టైంలో స్పార్కిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండకండి, అంటే స్ట్రైట్ డైరెక్షన్లో ఉండకండి. సైడ్ డైరెక్షన్లో అయితే ఇట్స్ బెటర్, సేఫ్ టు వెలిగించడం అయితే సేఫ్ అనమాట. నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా పాప అయితే చూస్తున్నారు కదా ఆబట్టేస్తుంది. మార్నింగ్ నుంచి బర్త్డే మూడ్లో ఉండి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. నేను కూడా ఇంకా ఆ పని, ఇంట్లో పూజ, చదివేయడం మోసం అది ఇది ఉండడం వల్ల కేర్ కూడా తీసుకోలేకపోయాను. ఇంకా మా అశ్విత్ని కూడా స్కూల్కి పంపించలేదు. అండ్ నెక్స్ట్ డే కూడా మాకు వేరే వెళ్ళాల్సిన ప్లానింగ్ ఉండిండేను. సో ఇంకా ఆ రోజు అసలు బర్త్డే కూడా ఆ రోజు అక్కడ జరపాలనుకోలేదు, వేరే అనుకున్నాము. బట్ ఇంకా మా వారికి చెప్పాను కదా ఆఫీస్ వర్క్స్ వల్ల ఇంకా మేము చేయలేకపోయినాము. సో అందుకే ఇంకా వరంగల్లోనే యాజ్ యూజువల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసేసామన్నమాట. ఇంకా చూసినా కదా ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ పిక్స్ అండ్ పిల్లలు కూడా పిక్స్ దిగారు. పిల్లలు తీసుకొచ్చే గిఫ్ట్స్ ఏంటంటే మామూలుగా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుందండి. చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చేవి అంటే వాళ్ళు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించేవి ఉంటాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే చిన్నపిల్లలు కొంచెం హ్యాపీ బర్త్డే అని రాసి తీసుకురావడము, ఫ్లవర్ వాజ్, క్రాఫ్ట్స్తో తీసుకొచ్చినవి చాలా బాగుండేను. బట్ ఈ ఇయర్ ఏంటంటే నార్మల్గా బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ అవి తీసుకొచ్చారు. అండ్ రోజాన్ మీకు తెలుసు కదా, తను నేను కొలాబ్ చేస్తుంటాను. వాళ్ళ పిల్లలు ఏంటంటే పెన్సిల్ తీసుకొచ్చారు గిఫ్ట్గా పాపకి. సో ఇంక ఇలా అయితే మా బర్త్డే అనేది చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. వాళ్ళ దాదయ్యకి అయితే ఇలా కేక్స్ అయితే, చాక్లెట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండవు. మామూలు టైంలో అసలు అలో చేయరు. బట్ బర్త్డే టైంలో మాత్రం తప్పదు అనేసి ఇంకా ఏమనకుండా ఉంటారనమాట. సో ఇలా అయితే ఫ్యామిలీ పిక్ దిగాము. ఇంకా అందరూ అనుకుంటారేమో అబ్బో ఇంత అసలు బర్త్డే కూడా ఇంత గ్రాండ్ చేయాలా, ఏదైనా దాన ధర్మాలు చేసుకోవచ్చు కదా అనేది అనుకుంటారేమో. బట్ కుడి చేత్తో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా, అలాంటి సూత్రం నేను పాటిస్తాను అండి. చేసింది గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, 10 మందికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన మనసాక్షికి ఆ దేవుడికి తెలిస్తే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. సో మనం చేసింది ఎప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు అనేది నేను అనుకుంటాను. చూపించుకున్న విధానంలోనే ఆ చేసిన పుణ్యం కూడా పోయిద్ది. సో ఇది నమ్ముతాను నేను. సో మన అలాంటి కామెంట్స్ అయితే ఎవరు పెట్టకండి ప్లీజ్. చూసినా కదా ఇలా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్లీ గ్రూప్ ఫొటోస్ కూడా దిగారు. మంచి చిల్ అయిపోయారు. ఆల్మోస్ట్ పిల్లలందరూ పెద్దవాళ్ళు. మా ఇద్దరు పిల్లలే కొంచెం చిన్నవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ అందరూ 5th క్లాస్ 6th క్లాస్ ఎబో 5th 6th ఎబో క్లాస్ వాళ్ళే ఉన్నారు. మా పిల్లలు వచ్చేసి 2nd అండ్ నర్సరీ క్లాస్ కాబట్టి చాలా చిన్నవాళ్ళు వీళ్ళే. ఇంకా ఇలా అయితే హ్యాపీగా మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇంట్లోనే అయినా కూడాను మనం చిన్నగా చేసుకునే పార్టీలోని ఉన్నంతలోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను చూపించుకుంటాను. అంతకు మించి మనకు వద్దండి, అందరి దానికోసం ఆశపడొద్దు అనేది నా ఉద్దేశం. చూసినా కదా ఇలా హ్యాపీగా మాకైతే అయిపోయింది. ఇంకా ఈ తొట్టి గ్యాంగ్తో నేను కూడా ఫోటో దిగాలి కదా అనేసి మా వారిని మా డాడీని రమ్మన్నాను. బట్ మా డాడీ జాయిన్ అయ్యారు. మా వారిని డాడీ నేను పిక్ తీస్తానని చెప్పేసి ఫోటో తీశారు. పిల్లలందరితో కలిసి మేము గ్రూప్ ఫోటో కూడా దిగేసాము.
చూసినారు కదా ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలైతే చాలా అదైపోయారు. ఏంటంటే మమ్మల్ని వదిలేస్తే మేము ఆడుకుంటాం కదా, ఇంకా చాలు ఇంకా ఈ ఫొటోస్ అన్నట్టుగా పెట్టేశారు ఫేస్ అయితే. మా పాప అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఫుల్ ఖుషి ఉండింది. మార్నింగ్ నుంచి ఫుల్ తినకపోయినా ఈ పిల్లలకైతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదండి. సీరియస్లీ అసలు ఆ దేవుడు ఇస్తాడేమో అంత ఎనర్జీ. చూసినా కదా ఇలా ఫైనల్లీ 4 మెంబర్స్‌ని ఫొటోస్ కూడా దిగాము. యాక్చువల్లీ నాకున్న పెద్ద మైనస్ ఏంటంటే నేను ఫొటోస్ అసలు దిగను. కంప్లీట్‌గా ఏమంటారు ఫోటో సెక్షన్‌కి దూరం అనమాట. బిఫోర్ వైటీ కూడా నాకు అసలు ఫొటోస్ అంటే చాలా వెతకాలి. నా లైబ్రరీలో అసలు ఉండవు. గ్యాలరీలో నా సింగిల్ ఫొటోస్ చాలా కష్టం. ఇప్పటికి కూడా చాలా గుర్తుపెట్టుకొని దిగుతూ ఉంటాను. ఆఫ్టర్ దట్ ఇంకా ఫోటో సెక్షన్ అయిపోగానే మంచిగా యమ్మీగా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని తినేసామన్నమాట అందరం కలిసి. ఇంకా పిల్లలకు కూడాను మంచిగా కప్లో కప్ కేక్స్ కూడా తీసుకొచ్చాము. సో కేక్స్ అండ్ చాక్లెట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము. సో కొంచెం పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది బర్త్డే అనగానే, ఇంకా వెళ్ళంగానే వాటి కేక్ అది కాకుండా జస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా అనేసి ప్లాన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడాను ఏదైనా చిన్నగా ఇస్తాను, పెద్దగా అదేం లేదని జస్ట్ చిన్నగా అయినా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అనేది, వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి అనేసి. స్టూడెంట్స్ పిల్లలు కదా, సో కొంచెం అది పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని నేను ఏదైనా చిన్నగా ప్లాన్ చేస్తాను. ఇలా ఇంకా మా వారు కూడా వచ్చేసి ఇంకా హెల్ప్ చేశారు. చూస్తున్నారు కదా ఇలా కొంచెంగా కేక్ కట్ చేసి అండ్ చాక్లెట్ కూడా అందులో పెట్టేసి ఆఫ్టర్ దట్ ఇంకా కేక్ కూడా కప్ కేక్స్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ డే కూడా ఏమి ఉండనివ్వనండి ఇంట్లో. ఇంకా అప్పటికప్పుడు ఎంతవరకు అవుతుందో అంతవరకు కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్ చేసేసేయాలి నాకు. ఎందుకంటే నెక్స్ట్ డేకి కొంచెం పార్టీవి మిగిలినా కూడాను పిల్లలకి కఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేయను, ఆ నైట్ కల్లా అయిపోవాలి పార్టీ. అండ్ ఆ రోజు పార్టీ కూడా ఆల్మోస్ట్ 8:30కి స్టార్ట్ అయింది. అండ్ పిల్లలందరూ కూడా ట్యూషన్కి వెళ్ళి రావడానికి చాలా లేట్ అయిపోయింది. అందరూ కూడాను ఇంకా 5th క్లాస్ అలా పిల్లలు అవ్వడం వల్ల ట్యూషన్ వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసరికి టైం పట్టింది. సో తర్వాత ఇంక ఇలా పిల్లలైతే తీసుకొచ్చిన గిఫ్ట్స్ కూడా ఇచ్చి హ్యాపీలీ ఫోటో దిగారు. మా అమ్మాయి గారు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. అసలు కొంచెం కూడా ఫోటో చూడమ్మా అంటే అస్సలు చూడదు, ఎన్నిసార్లు పిలవాలో. మీ పిల్లలు కూడా ఇంతేనా? అసలు మా పాప అంతే, నేనే ఫొటోస్ దిగను అంటే నాకన్నా దారుణం. అప్పుడప్పుడేమో బాగానే మూడు ఉంటుంది, మంచిగా దిగిద్ది. తర్వాత ఇంకా ఒక్కొక్కసారి ఏమో బతిని నడుచుకుంటుంది. ఇంక ఇలా అయితే ఇంకా పిల్లలందరూ కేక్ని ఎంజాయ్ చేశారు. ఇంకొంచెంగా అందరికీ కప్ కేక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఆఫ్టర్ దట్ ఇంకా పాపతోని ఇంకా చిన్నగా ఏ గిఫ్ట్ అయితే తీసుకొచ్చామో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఆ చిన్నవి కూడాను పాపతోనే ఇప్పించేశాను. చూస్తున్నారు కదా ఇలా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ చిన్న మెమొరీస్ అని నాతో షేర్ చేసుకుంటూ హ్యాపీలీ మంచిగా టైం స్పెండ్ చేసాము. క్వాలిటీ టైం అనేది ఇప్పుడే కదా, స్క్రీన్ టైం కంటేను కూడా ఇలా హ్యాపీలీ పిల్లలు మంచిగా ఏమంటారు చిట్ చాట్ చేస్తూ టైం స్పెండ్ చేస్తే హార్డ్లీ ½ అవర్ అయినా చాలండి. పిల్లలకి ఏమంటారు ఆ మెమరీ పవర్ గెయిన్ అవుతుంది. వాళ్ళు డిస్కస్ చేసుకునే విధానంలోనే చాలా వరకు మెమరీ అనేది వాళ్ళకి ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇలా పాపతో అయితే ఫైనల్లీ ఇంకా నేను గిఫ్ట్స్ అయితే ఇప్పించాను. చూసినా కదా మా పాప ఎంత ఎగ్జైటెడ్గా ఇస్తుందో. నేనే ఇస్తాను మమ్మీ, నువ్వు ఇవ్వకు, ఇంకా నువ్వే సర్వ్ చేసావు కదా ఫుడ్, నేను ఇప్పుడు ఇదే ఇస్తానని చెప్పేసి తను ఇంకా నాకు పర్టికులర్ చెప్తుంది. ఎవ్రీ వర్డ్ కూడా క్లియర్గా పలుకుతుంది, ఎవ్రీ వర్డ్ కూడా ప్రతిదీ చెప్తుంది. సో ఇంకా అలా తన చేతులుగానే ఇచ్చేసాను అనమాట. అప్పుడు తను సెల్ఫ్గా హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఇంకా బాయ్స్కి అయితేనేమో కొంచెం బ్లూ అండ్ ఎల్లో టైప్ అలా, రెడ్ అలా. గర్ల్స్కి అయితే పింక్ కలర్ అని చెప్పేసి ఇంకా మా పాప ముందే డివైడ్ చేసేసి ఇచ్చేసింది అనమాట. అక్కడ అన్నయ్య వచ్చాడు, సో బ్లూ ఇవ్వు, ఇక్కడ అక్క వచ్చింది పింక్ ఇవ్వు అని చెప్పేసి. నెక్స్ట్ మేము చెప్పాం కదా నెక్స్ట్ డే కూడా వేరే వెళ్ళాల్సి ఉంది అనేసి తనకు కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్ అనేది పక్కకు పెట్టేసింది మా పాప ముందే. సో ఇంక ఇలా ఫైనల్లీ మా పార్టీ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో చిన్నగా క్లీనింగ్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. అండ్ తర్వాత వచ్చేసి పిల్లలతో కూర్చొని కాసేపు అలా ముచ్చట్లు పెడతా కూర్చున్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయడం. మీలో ఎంతమందికి చిన్నపిల్లలతో కూర్చొని ముచ్చట పెట్టడం ఇష్టం చెప్పండి. నేనైతే బాగా ఇష్టపడతాను. అంటే మన ఏజ్ వాళ్ళతో కంటే నాకంటే చిన్న వాళ్ళ పిల్లలతో నేను మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మనకున్న ఇంటర్నల్గా ఉన్న ఈ టెన్షన్స్ ఏమో కానీ పిల్లలతో మాట్లాడడం మాత్రం చాలా రిలాక్స్ అవుతాము. మన ఇంట్లో పిల్లలతో కూడాను ఎప్పుడైనా ఒకసారి ఒక ½ అవర్ కూర్చోండి, మొబైల్స్ కానీ జస్ట్ అన్ని పక్క పడేయండి, జస్ట్ వాళ్ళతో ఒక 10 minutes కూర్చోండి, చిల్ అవుతారు. డెఫినెట్లీ చెప్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడైతే హ్యాపీగా నేను మంచిగా మాట్లాడేశాను. వన్స్ మీరు కూడా ఈ మంత్రాన్ని ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయండి, హ్యాపీలీ ఉంటాము. నెక్స్ట్ మన మెమొరీస్ కూడా అన్నీ గెట్ బ్యాక్ అవుతాయి అన్నమాట. చూసినా కదా నేనైతే హ్యాపీగా మా పాప బర్త్డేని నేను ఎంజాయ్ చేశాను. నా ఏజ్లో నేనైతే అసలు మా డాడీ తీసుకొచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకుంటాను, మా మమ్మీ తెచ్చిన స్వీట్ మాత్రమే తింటాను అనే క్యాండిడేట్ అనమాట. ఫైనల్లీ పిల్లలైతే ఇలా నైట్లో ఇలా ఆడుకున్నారండి. చూస్తున్నారు కదా నైట్ 9 o'clock కూడా. సో ఇంకా ఇది సార్ మై కిడ్ బర్త్డే వ్లాగ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.